వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈజ్ ఈరోజు ఒక టీజర్ కాదు ట్రైలర్ చూసాను అనమాట. దట్ ఈజ్ మలయాళం వాళ్ళది లోక. అసలు ఏమన్నా ఉందా? అసలు ఈ ట్రైలర్ చూస్తేనే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళాలి అని, లైక్ ఏదో చూపిద్దాం, కొత్త చూపిద్దాం, అండ్ ఆల్సో సంథింగ్ ఒక న్యూ వరల్డ్ ఫర్ దిస్, అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కానీ కొత్త ఇవన్నీ చూపించాలి అని ఆయన డైరెక్టర్ అనుకున్నాడు. కాబట్టి ఇలాంటి విజువల్స్ అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఎంత బాగుంటాయని. సరే ఓకే, ఒక కొత్త ట్రైలర్ వచ్చింది, లెట్స్ సీ అనే కాన్సెప్ట్లో ఉన్నాయి. అండ్ పోస్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నేను టీజర్ చూశాను, టీజర్ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ఏంటబ్బా అనే కాన్సెప్ట్లోనే ఉన్నాను అనమాట. వన్స్ ద ట్రైలర్ కేమ్, నాకు మైండ్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అంటే అంత క్వాలిటీని ఎలా పుల్ ఆఫ్ చేశారో నాకు తెలియదు. అండ్ ఆల్సో ఈ సినిమాకి ప్రజెంట్ ప్రొడ్యూసర్ ఎవరు అని ఇంకోసారి చూసుకుంటే దుల్కర్ సల్మాన్ అనమాట. అరే ఎలా హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అన్నట్టు అనిపించింది. అండ్ ఆయన పెట్టిన అమౌంట్కి, ఆయన చూపించిన దానికి, ఆ క్వాలిటీకి, ఆ విజువల్స్కి అసలు టాప్ నాచ్ ఉంది. అండ్ దాని గురించి మాట్లాడదాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కళ్యాణి ప్రియదర్శిని యాక్టింగ్ కానీ తనది కానీ, లైక్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఆ కేటగిరీలో ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. కానీ వేరాస్ దిస్ ఈజ్ బియాండ్ ద కంఫర్ట్ జోన్ అన్నట్టు ఉంది. సరే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసింది మేడం గారు. సో షీ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ మూవీ. ఒక సూపర్ హీరో మూవీ టైప్లో ఉంది నాకైతే. అండ్ ఆల్సో ఇట్ లుక్స్ సో ఫ్రెష్. అండ్ ఆ వరల్డ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ విజువల్స్ బాగున్నాయి. అండ్ మీరు ఎక్కడైనా గమనిస్తే ఇక్కడ మిస్టేక్ ఉంది, అక్కడ మిస్టేక్ ఉందని ఈ విఎఫ్ఎక్స్లో చూపిస్తారు కదా నార్మల్గా, ఇక్కడ ఉంది అక్కడ ఉందని. ఈవెన్ నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు. కానీ దీనిలో నాకు విజువల్స్లో ఎక్కడ మిస్టేక్స్ అనిపించలా. ఇట్ వాజ్ సంథింగ్ స్పెషల్, కొత్తగా, చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది అనిపించింది అసలు ట్రైలర్ చూస్తున్నంతసేపు. అండ్ మీరు కూడా చూడకపోతే చూడండి, ట్రైలర్ వాజ్ సో గుడ్. అండ్ ఇంకా మనకి తెలుగు ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు, ఓన్లీ మలయాళం ట్రైలర్ రిలీజ్ అయింది. అరే నీకు ఏం తెలుసు అంటారా మలయాళం, నీకు వచ్చా అంటే ఇక్కడ పాయింట్ ఇస్ మలయాళం వచ్చా రాదా అని కాదు. ఆ విజువల్స్ చూస్తూ నేను కింద సబ్ టైటిల్స్ చదువుకుంటూ ఒక 3 to 4 times చూశాను అనమాట. సో ఇట్ వాస్ గుడ్, నాకు అయితే నచ్చింది. అండ్ దానిలో క్యారెక్టరైజేషన్స్ కూడా బాగున్నాయి. దే ఆర్ వెరీ యూనిక్. అండ్ అవి ఎలా ఉన్నాయంటే వెరీ మచ్ ఆ వరల్డ్కి పర్ఫెక్ట్ కనెక్ట్ లాగా అనిపించింది నాకైతే చూస్తున్నంతసేపు. అండ్ ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టాప్ నాచ్. అసలు ఇలాంటి మూవీ తీస్తూ అంత సైలెంట్గా ఎలా ఉన్నారో నాకు అర్థం కాలేదు. సరే ఓకే, వెల్ అండ్ గుడ్. వాళ్ళు మౌత్ టాక్ ద్వారా ఈ మూవీని రిప్రజెంట్ చేయాలనుకున్నారేమో, ఐ డోంట్ నో. బట్ ఇట్ వాస్ సో నైస్. అండ్ నేను తర్వాత ఇంకొక న్యూస్ వచ్చిందనమాట దీని గురించి. ఈ సినిమాని ఎవరు తీసుకున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకున్నారు అనేది వచ్చింది. దట్ ఈస్ మన తెలుగులో మాత్రం మళ్ళీ నాగవంశీ గారు తీసుకున్నారు. సో దట్ పాత బాకీలన్నిటినీ ఈ సినిమాతో తీర్చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మాస్ మహారాజా సినిమా, దట్ ఈస్ మాస్ జాతర అనుకుంటా, అది రావట్లా సినిమా. సో దాని బదులుగా ఈ సినిమాని తీసుకుని డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ద్వారా ఈ సినిమా చేస్తారు అనిపిస్తుంది. సో అదే చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ అనిపిస్తుందని చెప్పడం కూడా కన్నా, దే విల్ డూ దిస్ ఓన్లీ. అండ్ నాకు తెలిసి దిస్ వుడ్ బి ది కరెక్ట్ పాత్. కరెక్ట్గా మళ్ళీ పాత్లోకి వచ్చాడు. సో ఇట్ వుడ్ బి గుడ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోక. నాకైతే నచ్చింది ట్రైలర్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. మీ ఒపీనియన్స్, మీ థాట్ ప్రాసెస్, మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై సీ యూ, టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ. బోయ్. అర్థమైందా రాజా?